హలో అండి. లాస్ట్ వీడియోలో చూసారు గదా! మనం వైజాగ్ వచ్చి రూమ్ టూర్ వరకు మీకు షేర్ చేశాను కదా! ఇంక ఇదొచ్చేసరికి నెక్స్ట్ డే అనమాట. మేమింకా రూమ్ చెకౌట్ చేసి మార్నింగే స్టార్ట్ అవుతున్నాము. జస్ట్ 7, 7:30 అలా అయినట్టుందంతే. మేమింకా ఓన్లీ ఫ్రెష్ అయ్యి మాత్రమే స్టార్ట్ అయ్యామండి. బ్రేక్‌ఫాస్ట్ అయితే ఏం చేయలేదు. రూమ్ చెకౌట్ చేసి స్టార్ట్ అయిపోయాము. మీకు నైట్ టైమ్ వీడియోస్ అయితే ఏం షేర్ చేయలేదండి రూమ్‌కొచ్చిన తర్వాత ఎవ్రీడే కూడా. ఎందుకు అంటే మేమంతా తిరిగి అలసిపోయి వచ్చుంటాము. అందులో 7 మెంబర్స్‌కి కలిపి సేమ్ రూమ్ తీసుకోవటము. మాకు వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా డిన్నర్ తినేసి పడుకునేసరికి బాగా లేట్ అయిపోయేది. నిద్ర కూడా సరిగ్గా లేదనుకోండి. అందుకని చెప్పేసి ఇంక మీకు నైట్ టైమ్ వీడియోస్ అయితే షేర్ చేయలేదు. ఇంకా వైజాగ్‌లోంచి జస్ట్ అప్పుడే స్టార్ట్ అయ్యాము. బట్ మా ప్లానింగ్ అయితే కాస్త మిస్ అయిందండి. ఇక్కడ చూడండి వైజాగ్ పోర్ట్ కనిపించిందని చెప్పేసి షూట్ చేశాననమాట. మా టైమింగ్ ఎలా మిస్ అయింది అంటే, మేము వైజాగ్‌లో స్టే చేశాం కాబట్టి, వైజాగ్‌లో మొత్తం చూసుకొని, తర్వాత అరకు వెళ్ళున్నట్టయితే మాకు టైం అనేది సేవ్ అయ్యేది. చక్కగా ఎక్కువ ప్లేసెస్ అనేది చూడడానికి టైం ఉండేది. బట్ ఏంటంటే, నాకు అరకు అంటే బాగా ఇష్టం ఉండటంతో, నా కోరిక మేరకు ముందు అరకైతే స్టార్ట్ అయిపోయామనమాట ఇక్కడి నుంచి. సో, జర్నీకే చాలా టైం అయితే తినేసిందండి. అంటే మనకు టైం తినేసినా ఎప్పటికైనా వెళ్ళాల్సిందే కదా అంటారేమో. బట్ మనకేంటంటే అక్కడ చూసుకొని వైజాగ్ వెళ్తే వన్ టైమ్‌తో అయిపోయేదండి. మేమేం చేసామంటే ముందు అరకెళ్ళి అక్కడ అన్నీ చూసుకొని మళ్ళీ వైజాగ్ వచ్చి మళ్ళీ డబుల్ టైమ్ జర్నీ అయిపోయింది కదా! సో, అందుమూలాన టైం అనేది ఎక్కువ వేస్ట్ అయిపోయిందనమాట. సో, సమ్మర్ కాబట్టి మేము డ్రెసెస్ అనేది సింపుల్‌గా క్యాజువల్‌గా వేర్ చేశామండి. డ్రెసెస్ అనేది కాస్త మీరు ఇగ్నోర్ చేసేయండి. బాగా హాట్‌గా ఉంది తట్టుకోలేమని చెప్పేసి మరీ సింపుల్‌గా అయితే మేము ఉన్నామనమాట. ఇంకా మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదని చెప్పాను కదా! దారిలో ఎక్కడైనా ఆపి బ్రేక్‌ఫాస్ట్ చేద్దాంలే. మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా ఖాళీ కడుపుతో మనము ఎక్కువగా జర్నీస్ చేసి, టైం అనేది స్పెండ్ చేసి, ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోలేదనుకోండి, అసలే ట్రావెలింగు బాగా సుడివడి ఉంటాం కదా! సో, అందుకని చెప్పేసి మేము ముందు బ్రేక్‌ఫాస్ట్ తిని తిరగాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయామనమాట. ఎందుకంటే ఫస్ట్ డే కాస్త ఎఫెక్ట్ అయిందనమాట. మేము టెంపుల్స్‌కి వెళ్ళటం వల్ల ఫుడ్ అది తీసుకోలేదనమాట. సో, అందరికీ కూడా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చేసింది. ఈవినింగ్ కల్లా సిక్ అయిపోయాము. సో, అందుకని చెప్పేసి ఇంక ఈ రోజు నుంచి మేము ఫ్రెష్‌గా ముందు బ్రేక్‌ఫాస్ట్ చేసి తిరగాలి. తర్వాత మన టైంకి అన్నీ కూడా తీసుకోవాలని చెప్పి ఫిక్స్ అయ్యాము. ఇంక ఇక్కడి నుంచి జర్నీ అంతా కూడా సాగుతుందనమాట. అరకు వెళ్తున్నాము. మా హస్బెండ్‌కి వీడియోస్‌లో కనిపించడం ఇష్టం ఉండదని చెప్పి అలా చేస్తున్నారనమాట వీడియో తీస్తున్నానని. సో, ఇంక అందరం గూడా ఫ్రెష్‌గా మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ వచ్చేసరికి డల్ అయిపోతామనమాట. అన్నీ తిరిగి చూస్తూ ఉంటాం గదా! మనకి కెమెరా ఆన్‌లో పెట్టుకొని కొంచెం మెయిన్‌యి ఏమన్నా కనిపించినప్పుడు మీకు గూడా చూపిద్దాం అన్నట్టుగా వీడియో అయితే ఆన్ చేశానండి. ఇలా మీరు ముందు ఎవరైనా వెళ్ళేవాళ్ళు ఉంటే ఇలా ప్లాన్ చేసుకోండి. ముందు వైజాగ్ వెళ్తారు కాబట్టి వైజాగ్‌లో అన్నీ చూసుకొని అరకు వెళ్ళామంటే మనకి టైము సేవ్ అవుతది. ఎక్కువ చూసుకునే టైం కూడా ఉంటుందండి. అక్కడి వరకు వెళ్ళామంటే కాస్త ఎక్కువ ప్లేసెస్ చూడొచ్చు కదా! మేము వెళ్ళటానికి, రావటానికి అలా జర్నీ అయితే పట్టేసింది మాకు. ఇక్కడ చూడండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయితే వచ్చిందండి నేను మాట్లాడుతూ ఉండగానే. ఇది కూడా మీకు కాస్త అలా షేర్ చేశాను. మా బావగారైతే లోపలికి వెళ్దామన్నారు. బట్ మేమైతే వెళ్ళటానికి ఇంక టైం సరిపోదు. సరే మళ్ళీ ఎలాగో వైజాగ్‌లో చూడటానికి మళ్ళీ రిటర్న్ అవుతాం కదా! అప్పుడు చూద్దాం టైం కుదిరితే అని చెప్పేసి ప్రస్తుతానికైతే వైజాగ్‌లో అన్నీ స్కిప్ చేసేసి మేము డైరెక్ట్‌గా అరకు వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యామనమాట. ఇంకా అలాగా మా జర్నీ అయితే కొనసాగుతుంది. ఇక్కడ చూడండి తెలుగుదేశానికి సంబంధించి ఇక్కడ కనిపించిందని చెప్పి ఇది కూడా కాస్త షూట్ చేశాను. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని చెప్పేసి ఆగామండి అందరం కూడా. చెప్పాను కదా మీకు బ్రేక్‌ఫాస్ట్ అయితే చేయాలి అని చెప్పేసి. మనకి హైవే సైడ్ టిఫిన్ సెంటర్స్ ఉంటాయి కదా! అక్కడ చాలా బావుంటుందండి ఫుడ్ అయితే. ఎందుకంటే మేము ఈ 2 డేస్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసింది చెప్తున్నాను. మేము ఏదో కనిపించిన దగ్గర పర్వాలేదు క్రౌడ్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ బానే ఉంటది అనిపించిన దగ్గర ఆగామండి. మాకు ఎక్కువగా తెలీదు కాబట్టి ఇటు సైడు. బట్ మేము ఆగిన అన్ని చోట్ల ఈ 2 డేస్ కూడా టిఫిన్ సెక్షన్ అయితే చాలా బావుందండి. మనకి ఎలాగో టిఫిన్ సెక్షన్ ఎలాగో బయట తినేటప్పుడు 4, 5 రకాలు ఉంటాయి కాబట్టి ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకొని తినేసి ఇంక మళ్ళీ ఫ్రెష్‌గా అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడి నుంచి. ఇదంతా కూడా మనకి అరకు సైడ్ అంటే ఎక్కువగా గ్రీనరీ ఉంటుంది చూడండి. కొబ్బరి చెట్లు, మనకి అరటి చెట్లు అన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట. మనకి వైజాగ్ నుంచి అరకు వెళ్ళటానికి 2, 3 అవర్స్ పడుతుందనుకుంటా అండి. మేబీ నాకైతే గుర్తులేదు. మేమొచ్చి ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది గదా! సో, అందుకని చెప్పి ఇంకా మీకు ప్రతిదీ షేర్ చేయాలి అని వీడియోస్ అయితే కూర్చొని ఎడిటింగ్ అయితే చేస్తున్నానండి. ఇంకా ఇదంతా గూడా జర్నీలో చాలా హ్యాపీగా సరదాగా మార్నింగే కాబట్టి కొంచెం ఎనర్జిక్‌గా ఉన్నాం కాబట్టి ఇంక ఇలాగ వీడియో షేర్ చేస్తూ మీకు కూడా ఇలాగ ముందుకైతే సాగుతూ ఉంది మా జర్నీ.
కానీ ఈ 3 డేస్ మాత్రం మంచిగా ఎంజాయ్ చేశామండి. వెళ్ళినందుకు మేము ఆ అమౌంట్ పెట్టినందుకు వర్త్ అనిపించిందనమాట. ఓన్ వెహికల్ ఉండటం మూలాన మేము చూడాలనుకునేవన్నీ కూడా ఫ్రీగా అయితే చూడగలాము. లేదు మనం ఏ ట్రైన్‌కో, బస్‌కో వెళ్ళామనుకోండి, మనకి ప్రతి చోట బుక్ చేసుకుని, లేదంటే మాట్లాడుకుని వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయిపోయేది. మనం చూడాలనుకున్న ప్లేసెస్ అన్నీ కూడా ఎక్కువగా చూడగలిగే వాళ్ళం కాదు. బట్ మాకు జర్నీకి టైం తినేసి మేము రాంగ్ స్టెప్ వేసినా కూడా మాకు టైం అనేది చాలా వరకు సేవ్ అయిందనే చెప్పాలి. ఓన్ వెహికల్ కాబట్టి. మా హస్బెండ్ కూడా అలానే ప్లాన్ చేశారు. బట్ మేమేమనుకున్నామంటే కిరాయికి వెహికల్ తెచ్చుకొని మళ్ళీ పెట్రోల్ ఆర్ డీజిల్ మనం కొట్టించుకొని అక్కడ ట్రావెలింగ్‌కి చాలా అవుతది బడ్జెట్. మనం ఏం చేద్దామంటే ట్రైన్‌కి గానీ, బస్సుకి గానీ వెళ్ళిపోయి అలా ప్లాన్ చేసుకుందామనంటే మా హస్బెండ్ అన్నారు కదా! లేదు లేదు మనం అలా వెళ్ళినా అదే ఖర్చవుతది. బట్ పైగా మనం చూడాలనుకున్నవన్నీ చూడలేము. ఇదైతే వెహికల్ కాబట్టి ప్రశాంతంగా మనకి నచ్చిన చోటికి వెళ్ళటానికి టైం మనకి సేవ్ అవుతుంది అని చెప్పారు మా హస్బెండ్ అయితే. అంటే తీయాలమ్మా. పట్టుకోవాలి అమ్ములు, క్యాచ్ పట్టుకోవాలి. జాగ్రత్త. అది కూడా క్యాచ్ పట్టుకుంటారా? తాగిన వరా మాకు. కాయ తీసుకోనరా. చూసారు కదండి, మనకి అరకు వెళుతున్నప్పుడు అంతా కూడా ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి మనకి అన్నీ కూడా ఫ్రూట్స్ చెట్లు అయితే భలేగా కనిపించాయండి. ఓన్లీ చెట్లు మాత్రమే కాదు, వాటి నిండా కాయలతో నిండిపోయి ఉన్నాయన్నమాట. మనకేంటంటే సిటీస్లో ఉండి ఆ వాతావరణం అలవాటు అయిపోయి ఇక్కడ ఇవన్నీ చూడగానే ఎగ్జైట్ అయిపోయాం అనమాట అందరం కూడా. మా సిస్టర్ ఏమో పనసకాయలు కనిపించగానే కోసేద్దామా కోసేద్దామా అని అంటూ ఉండటంతో సరే అని చెప్పేసి వెహికల్ ఆపి అక్క వాళ్ళ బాబు అయితే చెట్టు ఎక్కేసాడండి. చాతచక్యంగా చెట్టు ఎక్కేసి గబగబా ఓ 2-3 కాయలు అయితే కోసాడు. బట్ మేము ఏ రోజు కూడా పనస తొనలు కానీ పనస తొనల బిర్యానీ కానీ తిన్నది లేదండి. బట్ కాయలు చూడగానే ఎగ్జైట్ అయిపోయి కోసారు అంతే పిల్లలైతే. కోసినందుకు మేము కష్టపడి కాళ్ళ దగ్గర పెట్టుకొని 2 డేస్ దాన్ని తిప్పి ఇంటికి తీసుకొచ్చేసరికి ఒక 1 వీక్ ఏమో ఉంచినట్టున్నాము. తీసుకొచ్చిన తర్వాత కూడా పాడైపోయాయండి. జస్ట్ ఒక్క కాయ మాత్రమే మేము కోసి కాస్త యూస్ చేసాము. ఫస్ట్ టైం కదా పనసతోనల బిర్యానీ ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసాము. బిర్యానీ అయితే బాగుంది. బట్ మనకు అలవాటు లేకపోవడంతో ఎక్కువైతే తినలేకపోయామన్నమాట. ఇంకా అలా జరిగిపోయింది. కానీ ఇంకా ముందుకు వెళ్ళే కొంచెం ఇంకా ఎక్కువగా చెట్లుంటాయి, కిందనే కాయలుంటాయి అన్న విషయం మనకి తెలియకుండా పోవటం వల్ల అలా ఆగి కోయాల్సొచ్చిందనమాట. అరకు వెళ్ళిన తర్వాత చూస్తే ఎక్కడ చూసినా కూడా పనస చెట్లు గానీ, అన్ని చెట్లు కూడా అలానే ఉన్నాయండి. కిందే మనకున్నాయన్నమాట అందుబాటులో. ఇక్కడ మేము కొత్తపల్లి వాటర్ ఫాల్స్‌కి అయితే వచ్చామండి దారిలోనే. ఇదంతా కూడా మీకు ఫుల్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా మనం అక్కడ వాటర్ ఫాల్స్ చూసుకొని ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట అరకుకి. ఇక్కడ చూడండి ఫుల్గా వర్షం అయితే వచ్చింది మేము దారిలో ఉండగానే. వైజాగ్లో స్టే చేసిన రూమ్ మీరు చూసారు కదండి. రూమ్ అయితే బాగుంది బట్ చిన్నదనమాట. మాకు 7 మెంబర్స్కి అయ్యేసరికి చాలా చిన్నదైపోయింది. మాకు ఆ రూమ్ వచ్చేసరికి అరౌండ్ 1800 ఆర్ 2000 పడిందండి. ఒక 200 అటు ఇటు బాగా ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఇక్కడ మీకు ఐడియా ఉన్న వాళ్ళైతే కామెంట్ చేయండి. మేము ఎక్కువ ప్రైస్ పెట్టామా లేదంటే కరెక్ట్గానే పెట్టామా అనేది నాకు కొంచెం డైనమాలో ఉన్నానన్నమాట. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా మేము ఇదంతా కూడా చూసుకుంటూ అరకు వెళ్తున్నాము. ఇక్కడ చూడండి మనకి అగ్రికల్చర్కి సంబంధించి కనిపించాయన్నమాట. ఇంకా మనం అరకు అయితే ఎంటర్ అయిపోయామండి.
ఇక్కడ వచ్చేసరికి చాక్లెట్ ఫ్యాక్టరీ అండి. ఇది కూడా బాగుంది. మనకి కొత్తపల్లి వాటర్ ఫాల్స్, చాక్లెట్ ఫ్యాక్టరీ మేము చూసినవి అన్నీ కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తే మీకు లెందీ అయిపోతుందని చెప్పేసి షేర్ చేయట్లేదు. మీకు ఇవన్నీ సపరేట్గా వీడియో అయితే షేర్ చేస్తాను. ఇదంతా మనకి ట్రావెలింగ్ వ్లాగ్ అనుకోవచ్చండి. ఇంకా మనం కంప్లీట్గా అరకు అయితే రీచ్ అయిపోయాము. ఈవినింగ్ అయిపోయింది అన్నీ చూసుకుని వచ్చేసరికి. ఇంకా మళ్ళీ నైట్ స్టే చేయడానికి రూమ్ చూసుకోవాలి కదండి. ఈ గ్యాప్లో మనకి ఇక్కడ మ్యూజియం అయితే కనిపించిందండి. ఇది వర్త్ అని చెప్పొచ్చు. ఇది కూడా కవర్ చేసి ఇంకా మేము ఫైనల్గా రూమ్ అయితే తీసుకున్నామండి. ఈ రూమ్ కూడా చాలా పెద్దది. మేము చెక్ ఇన్ అవ్వగానే మీకు రూమ్ అయితే షేర్ చేయలేదు. నెక్స్ట్ డే చెక్అవుట్ చేసే ముందు రూమ్ అయితే తీసాను అనమాట. సేమ్ అక్కడ ఉన్నట్టే మనకి డ్రెస్సింగ్ టేబుల్ కానీ, బెడ్స్ కానీ, మనకి 7 మెంబర్స్కి బెడ్స్ కూడా అరేంజ్ చేశారు చక్కగా. టీవీ ఉంది. ఈ రూమ్ అయితే ఇంకా చాలా పెద్దగా కూడా ఉందండి. మనకి బాల్కనీ కూడా ఇచ్చారు. చాలా బాగుంది అసలు. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుందండి. మనకి నెక్స్ట్ టైం అప్కమింగ్ వీడియోస్ అయితే ఇంకా చాలా బాగుండబోతున్నాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి.